అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆయన సర్వమానవాళి పాప పరిహారం కోసం దేవుడు మన కోసం వచ్చి ఉన్నాడు. ఆయన తన తండ్రి చెప్పిన మాటను విని ఆయన ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఇచ్చిన పనిని, తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేసుకొని ఈ భూమి మీద కోసం మన కోసం వచ్చి ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుడు మనకు పనిని అప్పగించాడంటే దానిని నెరవేర్చి చేసేవారిగా మనం ఉండాలి. ఆయన ఇచ్చిన పనిని మనం దేని కూడా అంటే మనం చనిపోయేంత వరకు దేవుని పనిని చేసి ఆయన పనిని మనం ముగిస్తే మనం చనిపోయిన తర్వాత కూడా ఆయనలో ఉంటాం. కాబట్టి మనం ఆయన్ని గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. అయితే రక్షణ లేని వారైతే మనం రక్షణ పొంది ఉండాలి. ఆయన అంగీకరించిన వారిగా మనం ఉండాలి. దేవుడి కోసం మనం ఎన్నో చేయాలి. ఆయన ఎన్నో పనులు మనకు అప్పగించి మన తుది శ్వాస వరకు ఆయన పని నమ్మకముగా చేసేవారిగా ఉండాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజున అంటే మంచి శుక్రవారం రోజున ఆయన అప్పగించిన పనిని మనం చేసేవారిగా ఉండాలి. ఇలాగైతే రక్షణ లేని వారు అంటే ఆయన అంగీకరించకుండా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ దేవుని నిజమైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన ప్రకారం నడిచేవారిగా ఉండాలి. రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. ఆ విధంగా మనం దేవునిలో నడుస్తూ ఆయన మాట వింటూ చివరి వరకు ఆయన పని చేస్తూ ఆయనలో జీవించేవారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక.